నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం ఓవర్ఫ్లో అంటే ఏంటి, ఓవర్ఫ్లోకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అన్నది చూడబోతున్నాం. ఇంగ్లీష్లో మనకి ఓవర్ఫ్లో అంటే ఏంటి తెలుసండి? ఓవర్ఫ్లో అంటే ఎప్పుడైనా ఉన్నదానికి మించి ఏదైనా అయిపోతే అప్పుడు ఏమవుతుంది, అది బయటకు వచ్చేస్తుంది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకున్నాం, ఆ బౌల్లో బిర్యానీ వేసాం, ఇంకా అలా బిర్యానీ వేసేస్తూ ఉంటే ఏమవుతుంది, బయటకు ఇలా పడిపోతుంది. దాన్ని ఓవర్ఫ్లో అంటారు. ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఈ ఇమేజ్లో మీకు ఏం కనబడుతుంది? ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్లో వాటర్ ఫుల్ అయిపోయింది కాబట్టి ఏమవుతుంది, బయటకు మొత్తం ఒలిగిపోతుంది. సో దీన్ని ఓవర్ఫ్లో అంటారు. అప్పుడప్పుడు మనకి ఏమవుతుందంటే, నేను దీన్ని వెబ్ డెవలప్మెంట్ కనెక్ట్ చేస్తాను చూడండి. ఇది మనకి ఈ గ్లాస్ ఏదైతే ఉందో అది ఒక డివ్ అనుకుందాం. సో ఇక్కడ నేను డివ్ అని రాస్తాను. ఓకే, ఇది వచ్చేసి డివ్ అయినప్పుడు డి అని రాస్తాను. అప్పుడు మనకి ఇది ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ వచ్చేసి కంటెంట్. ఓకే, మనకి ఎప్పుడైతే ఈ కంటెంట్ మన డివ్లోంచి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు మనకి ఎంటర్ అవుతుందండి ఈ ఓవర్ఫ్లో అన్నది. ఓకే, ఇప్పుడు ఓవర్ఫ్లోకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అన్నది చూద్దాం. ఓకే, ఓవర్ఫ్లో అన్నది ఒక 3-4 వాల్యూస్ ఉన్నాయండి. ఓవర్ఫ్లో అన్నది వచ్చేసి ఏంటి? ప్రాపర్టీ నేమ్. ఓకే, ఇప్పుడు ఓవర్ఫ్లోకి వాల్యూస్ ఏంటంటే, ఫస్ట్ వాల్యూ వచ్చేసి హిడెన్, అంటే ఏదైతే బయటకు వచ్చేస్తుందో దాన్ని దాసేయి అని చెప్తున్నాం. ఓకే, సెకండ్ వచ్చేసి విజిబుల్. విజిబుల్ అన్నది డిఫాల్ట్ ప్రాపర్టీ అనమాట, అంటే మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది అలాగే కనిపిస్తుంది బేసిక్గా. ఓకే, థర్డ్ వచ్చేసి ఇక్కడ నేను కిందకి పెడతాను, థర్డ్ వచ్చేసి స్క్రోల్ అనమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి ఆటో. ఓకే, ఈ 4 వాల్యూస్ అయితే మనకు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ రాసి అది ఎలా పనిచేస్తుంది అన్నది చూద్దాం. మన ఫస్ట్ డాట్ HTML ఉంది కదా, దాంట్లో నేను ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఆ కంటైనర్ లోపల నేను ఫేక్ కంటెంట్ ఇస్తాను. ఫేక్ కంటెంట్కి అందరికీ చెప్పాను లోరం లప్సం అని. ఓకే, అది మీరు అక్కడి నుంచి ఫేక్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది తీసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఇస్తాను. ఓకే, 1 2 3 లైన్స్ ఆఫ్ కోడ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది వాటర్ గ్లాస్ అయింది. ఏదైతే డివ్ ఉందో అది వాటర్ గ్లాస్, దీని లోపల ఉండేదంతా వాటర్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే డయాగ్రామ్లో నేను చిన్న చేస్తాను. ఓకే, మనకి ఏం చెప్పాను, ఈ గ్లాస్ ఏదైతే ఉందో అది వచ్చేసి డివ్, ఈ వాటర్ ఏదైతే బయటకు ఒలిగిపోతుందో అది వచ్చేసి కంటెంట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ డాట్ HTMLకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మనకు నార్మల్గా కంటెంట్ వచ్చింది. బట్ డివ్ ఎక్కడ ఉందని మనకు తెలియడానికి ఏం చేయాలి, మనం బార్డర్ ఇచ్చుకుందాం డివ్కి. ఓకే, డాట్ కంటైనర్ అని ఇచ్చి బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ప్రస్తుతానికైతే మనకి ఈ కంటెంట్ నుంచి బయటకు రాదు. ఎందుకని రాదు? ఎందుకంటే మనం ఫిక్స్డ్ హైట్ విడ్త్ పెట్టట్లేదు. దానికి పెట్టినప్పుడు ఏమవుతుందంటే డివ్ ఆటోమేటిక్గా రీసైజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ టెక్స్ట్ ఇస్తే దానికి తగ్గట్టుగా డివ్ పెరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా నేను ఒక డివ్ని ఫిక్స్ చేస్తాను చూడండి. ఎలా చేద్దాం ఫిక్స్? దానికి హైట్ ఎంత, ఒక 300 పిక్సెల్ ఇస్తాను హైట్. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఓకే, హైట్ వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని ఓవర్ఫ్లో నేను చేస్తున్నాను. దీన్ని, ఈ డివ్ని నేను సకానికి చేస్తాను. ఓకే, ఇప్పుడు డివ్ని సకానికి చేయడానికి నేను ఏం చేస్తానంటే విత్ ఒక 600 పిక్సెల్ అని ఇస్తాను. పిక్సెల్ అంటే ఫిక్స్డ్గా ఉంటుంది కదా డివ్ అన్నది, అందుకని అనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఏమవుతుంది, నా యొక్క కంటెంట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది. చూసారా, మొత్తం ఏదైతే కంటెంట్ నాకు ఉందో, అంటే స్టార్ట్ ఇక్కడ అవుతుంది, కాకపోతే ఎక్కువ కంటెంట్ అయిపోవడం వల్ల నాకు ఈ డివ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మీకు ఇన్స్పెక్ట్ కూడా చేసి కూడా నేను చూపిస్తాను చూడండి. ఇన్స్పెక్ట్ చేసి చూస్తే మీకు డివ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అన్నది మీకు చూపిస్తాను. ఇక్కడ డివ్ చూస్తే మీరు చూసారా, నేను హైలైట్ చేస్తుంటే డివ్కి దాని మీద క్లిక్ చేశాను. చూసారా, ఇక్కడతో ఎండ్ అయిపోతుంది డివ్. అందుకే మనం బార్డర్ కూడా అదే చెప్తుంది. బట్ కంటెంట్ ఏమవుతుంది, కంటెంట్ మొత్తం సరిపోవట్లేదు, అందులో సరిపోకపోవడం వల్ల మనకు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అవుతుంది మనకి ఏంటది, ఓవర్ఫ్లో. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఓవర్ఫ్లో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ది వచ్చేసి హిడెన్. ఓకే, అందరికీ తెలుసు అనుకుంటున్నాను, ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఓకే, ఫస్ట్ హిడెన్ అని ఇద్దాం. హిడెన్ ఇస్తే మనకి ఎలా వస్తుందో చూద్దాం. హిడెన్ నేను ఎప్పుడైతే ఇస్తానో, నేను ఎక్కడైతే నాకు బయటకు వచ్చేస్తుందో ఈ టెక్స్ట్ అదంతా దాసేస్తుంది అనమాట. అంటే డివ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రమే కనిపిస్తుంది. ఈ బయటకు ఎక్కడైతే వచ్చేస్తుందో అదంతా పోతుంది, అంటే దాసేస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తే మీరు బయటను వచ్చిందంతా పోయింది, చూసావా? అంటే ఓవర్ఫ్లో అయ్యేది నేను దాసేస్తాను అని చెప్తుందనమాట. ఇప్పుడు
నాకు ఈ టెక్స్ట్ నేను ఇట్ తర్వాత నేను ఉన్న టెక్స్ట్ని ఎలా చూసుకోవాలి అంటే మీకు చూసుకునే వేరే దారి లేదు. నేను కాదండి నేను చూసుకోవాలంటే నాకు మొత్తం టెక్స్ట్ కావాలి, అదే ఈ డివ్ని జవదాటకూడదు, అలాంటిది ఏదైనా ఉందా అంటే ఉంది. దాని పేరే స్క్రోల్. ఓకే, ఇప్పుడు స్క్రోల్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను కోడ్లో వెళ్ళి స్క్రోల్ అని ఇస్తే చూడండి ఏమవుతుందో. రిఫ్రెష్ చేస్తే చూసారా, స్క్రోల్ అంటే ఏంటి, నాకు ఒక స్క్రోల్ బార్ వస్తుందన్నమాట. అంటే ఇటు వరకు మనకి ఇదంతా కనిపిస్తుంది ఇక్కడ వరకు, ఆ తర్వాత స్క్రోల్ బార్ పెట్టేస్తుంది అనమాట ఈ డివ్లోనే తర్వాత నేను ఏ టెక్స్ట్ వస్తుంది అని చూసుకోవడానికి. ఓకే, అండ్ మీకు అందరికీ తెలిసిందే విజిబుల్ అన్నది నేనేం చెప్పాను, అది డిఫాల్ట్, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఒకటే. సో ఇప్పుడు విజిబుల్ ఇస్తాను చూడండి. విజిబుల్ ఇచ్చి రిఫ్రెష్ చేస్తే చూసారా నార్మల్గానే ఉంది. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఆటో. ఓకే, ఆటో ఇస్తాను చూడండి. ఆటోని ఇచ్చి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. అదేంటండి ఇది స్క్రోల్ లాగా పనిచేస్తుంది కదా అని అంటారు, కానీ ఒక డిఫరెన్స్ ఉందండి. స్క్రోల్కి ఆటోకి డిఫరెన్స్ ఏంటి అని అడగచ్చు మిమ్మల్ని. ఓకే, సో అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఓవర్ఫ్లో నేను ఆటో ఇచ్చాను అవునా, ఇప్పుడు నా టెక్స్ట్ తగ్గించేస్తాను, ఒక 2 లైన్స్ తగ్గించేస్తాను. ఏమవుతుందో చూడండి. నా టెక్స్ట్ 2 లైన్స్ ఏదైతే ఉందో తీసేసి ఓన్లీ ఒక లైనే ఉంచుతున్నాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నార్మల్గా నా టెక్స్ట్ వచ్చింది. దీన్నే నేను ఏం చేస్తానంటే ప్రస్తుతానికి స్క్రోల్ అని ఇస్తాను చూడండి ఏమవుతుందో. డిఫరెన్స్ చూడండి మీరే. చూసారా నాకు స్క్రోల్ అన్నప్పుడు ఈ బార్స్ వస్తున్నాయి అవునా, కానీ ఆటోకి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడైతే నేను ఈ డివ్ని దాటుతున్నానో అంటే కంటెంట్ ఈ డివ్ని దాటేస్తుందో అప్పుడు మాత్రమే స్క్రోల్స్ వస్తాయి ఆటోమేటిక్గా. అందుకని మనం లేకపోతే ఒకవేళ ఇది దాటకపోతే మనకు డివ్ లాగే ఉంటుంది. ఇప్పుడు నేను చూడండి ఆటోని ఇస్తే ఏమవుతుందో. ఆటోని ఇస్తే మనకి ఇది డివ్ లాగే ఉంటుంది. రిఫ్రెష్ చేస్తే చూసారా డివ్ లాగే ఉంది. ఎప్పుడైతే నా కంటెంట్ మళ్ళీ వెనక్కి పెడతాను చూడండి, కంటెంట్ ఎప్పుడైతే నేను కంటెంట్ని ఎక్స్ట్రా పెడుతున్నానో రిఫ్రెష్ చేస్తే చూసారా నా కంటెంట్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నాకు ఈ బార్ వస్తుంది, లేకపోతే నాకు ఈ బార్ రాదు. అది డిఫరెన్స్ స్క్రోల్కి ఆటోకి. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను ఏం చేస్తానంటే మనకి సూడో సెలెక్టర్స్ సూడో ఎలిమెంట్స్ ఉంది, అది కాకుండా ఫస్ట్ ఒపాసిటీ అన్నది చెప్పేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా, ఒపాసిటీ చెప్పేస్తే అప్పుడు మనకి 2 టాపిక్స్ నార్మల్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్లో మనకి కాంబినేషన్ సెలెక్టర్ సూడో సెలెక్టర్ మిగులుతాయి. ఓకే, సో ప్రస్తుతానికి నెక్స్ట్ లెక్చర్లో నేను ఒపాసిటీ అన్నది చెప్తాను. ఓకేనా, ఆ తర్వాత మనం అడ్వాన్స్డ్ టాపిక్స్కి వెళ్దాం. ఓకే, అంతవరకు ఉంటాను గైస్.